హలో అండి, వెల్కమ్ టు సిస్కి కిచెన్. ఈరోజు నేను గోంగూర పచ్చిరొయ్యలతో ఆవకాయ పెడుతున్నానండి. రుచి అయితే చాలా బాగుంటుందండి. వీడియో చివరి వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చిరొయ్యల్లో పసుపు వేసి స్టవ్ పై పెట్టి రొయ్యల్లో ఉన్న వాటర్ దిగిపోయే వరకు రొయ్యలు మొత్తం ఎగరనివ్వాలండి. ఒక కట్ట గోంగూర తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ పై బాండీ పెట్టి నూనె వేసి పచ్చిరొయ్యల్ని శుభ్రంగా వేపాలండి. రొయ్యలు వేయించిన నూనెలోనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగించి కడిగి పెట్టుకున్న గోంగూర వేసండి బాగా మగ్గనివ్వాలండి. గోంగూర బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా పసుపు వేసండి బాగా వేగనిచ్చి ముందుగా వేయించుకున్న పచ్చిరొయ్యలు కూడా వేసి మొత్తం అన్నీ కలిసేలా బాగా వేగనివ్వాలండి. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రుచికి సరిపడినంత కారం వేసండి. ఉప్పు కారం సరి చూసుకుని సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకోవడం అండి. గోంగూర రొయ్యలు పచ్చడి రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.